బెట్టింగ్లు అంటే భయపడిపోతుందంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. గెలుస్తామని ధీమా ఉంది, బెట్టింగ్లు అంటే భయం ఉందంట. బెట్టింగ్ ఎవరు కాస్తారు సార్? బెట్టింగ్లు కాసే వాళ్ళు ఎవరు? ఇల్లీగల్ మైండ్ సెట్ ఉండేటటువంటి వాళ్ళు బెట్టింగ్లు కాస్తారు. నేర ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు బెట్టింగ్లు కాయడం కానీ స్వీకరించడం కానీ చేస్తారు. అది ముందు నుంచి దోపిడీలకి, దుర్మార్గాలకి, ఇలాంటి కార్యక్రమాలకి పేటెంట్ కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు కాస్తుంది? కాబట్టి మేము 1కి 2 ఇస్తాం, 1కి 1 ఇస్తాం, ఏదేదో ఒక చర్చను అయితే తీసుకెళ్లారు. సైకలాజికల్ గా చర్చని తీసుకెళ్లారు. ఈ చర్చలో భాగంగా వారు ఏమనుకుంటున్నారంటే, మేము దోపిడీ చేసి దుర్మార్గంగా దాడులు చేసి కొన్ని ఓట్లు వేయించుకున్నాం, గెలుస్తున్నాం అనేటటువంటి ఒక ఊహా ప్రపంచాన్ని వాళ్ళు సృష్టించుకొని ఆ ఊహా ప్రపంచంలోకి ప్రజలను కూడా తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేశారు. దీనిలో 2 విధాలుగా కూడా మనం చూడొచ్చు. ఒకటి, ఉత్తర భారతదేశంలో బీజేపీ పోటీ చేస్తున్నటువంటి ప్రాంతాలలో ఏదో సౌత్లో బీజేపీయో లేదా ఎన్డీఏ కూటమో గెలుస్తుందనేటటువంటి ప్రచారాన్ని తీసుకెళ్లి అక్కడ లాభపడవచ్చు అనేది ఒక అంశం అయితే, ఎన్డీఏ కూటమిగా ఒక అంశం అయితే, విసిగి వేసారిపోయినటువంటి తెలుగుదేశం క్యాడర్ని ఉత్సాహాన్ని నింపేటటువంటి కార్యక్రమంలో భాగం ఇంకొకటి అవ్వచ్చు. ఇది కాకుండా అమాయక ప్రజల్ని దోచుకునేటటువంటి కార్యక్రమం కూడా కావచ్చు. బెట్టింగ్ పెట్టిన వాడు డబ్బు ఇస్తే కదా స్వీకరించడం జరుగుతుంది. ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం ఎవరిని వెళ్ళి అడగాలి? అదేమన్నా లీగలా? కాదు కదా. వెళ్ళి కేసు పెట్టగలుగుతారా? 1కి 2 ఇస్తాం, 2కి 3 ఇస్తామని మోసం చేసి బెట్టింగ్లు కాయించి ఓడిపోయిన తర్వాత చేతులు ఎత్తేసి పారిపోతారు. ఏం చేయగలుగుతారు సామాన్యుడు? సో మోసపూరితమైన కార్యక్రమం కూడా జరిగే అవకాశం ఉంది. ఇద్దరు 2 అమౌంట్లు తీసుకొచ్చి ఇంకెక్కడో పెడతారంట కదా. నేను ఎవరు చెప్తున్నా, నాకంత నాలెడ్జ్ లేదండి దానిలో. కానీ నేనైతే 100% ఎవరిని కూడా బెట్టింగ్లు కాయొద్దని చెప్తాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి అభిమానులుగా లేకపోతే దానికోసమే పెట్టరేగిపోతున్నటువంటి కొంతమంది వ్యక్తులు ఇది ఒక మోసపూరిత కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా వారు చేసేదంతా కూడా ఒక తప్పుడు విధానంలో వెళ్తుంది. ఈ బెట్టింగ్లు కాసేటటువంటి వాళ్ళు లాభపడే అవకాశాలు తక్కువ కాబట్టి కాయొద్దని చెప్తున్నాం. సో ఓటమి భయంతో భయపడిపోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. సరే, ఎన్ని పార్టీలు ఉంటారుగా బెట్టింగ్ కాసేవాళ్ళు, ఒక దాంట్లోనే ఉండి ఇంకో దాంట్లో ఉండరు అనేది ఏమి ఉండదుగా. సో మీరు ధైర్యం లేక కాయట్లేదు, ధైర్యం లేక వెనక్కిపోతున్నారనే చర్చ ఉంది. లాటరీ కొట్టేవాడు అదృష్టం మీద ఆధారపడతాడండి. ఇప్పుడు 2 జరిగి ఉండాలి. ఒకటి, ఈవీఎంలో పొందుపరచబడినటువంటి ఓటు ఎవరికి పడ్డది చెప్పగలిగేటటువంటి సైంటిఫిక్ వ్యవస్థ ఏమన్నా వాళ్ళ దగ్గర ఉండాలి. ఒకవేళ ఆ వ్యవస్థ ఉన్నా కూడా దానికి సహకరించేటటువంటి వ్యవస్థ ఈసీఏ తప్ప ఇంకోటి కాదు కదా. మరి వీళ్ళిద్దరి మధ్య అలాంటి ఒప్పందం ఏమైనా ఉండి వాళ్ళకి తెలిసిపోయి ముందుగానే ఈ బెట్టింగ్లు కాయిస్తున్నారా చెప్పాలి. ఎలా ఎలక్షన్ జరిగిన తర్వాత ఎలా చెప్తారు ఒక పార్టీకి ఎక్కువ ఓట్లు పడ్డాయని? వారు ఏ ప్రామాణికాన్ని చూసుకొని చెప్తున్నారు? ఇది వాళ్ళు ముందుగా చెప్పాలి. అంటే వీళ్ళ లోపాయికారి ఒప్పందాలు ఏమన్నా ఉన్నాయా, లేదా ఈవీఎంలు ఏమన్నా సెట్ చేశారా, ఎంత ఘంటాపదంగా ఎలా చెప్పగలుగుతున్నారు? ఇది మొట్టమొదటిగా ఈ బెట్టింగ్లు కాసేవాళ్ళు కానీ తెలుగుదేశం గెలుస్తుందని చెప్పేవాళ్ళు చేయాలి. ఏమంటారు, మాకు ఓటింగ్ ఎక్స్ట్రా పడ్డది, లేకపోతే మహిళలు పెద్ద ఎత్తున మాకు వేశారు, లేకపోతే వ్యతిరేకం పార్టీ అంటే ప్రభుత్వానికి వ్యతిరేక ఓటింగ్ అంతా మాకు పడ్డది, పర్సంటేజ్ పెరిగింది అని అనేక రకాలైనటువంటి ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు. వాటికి 1 by 1 నేను సమాధానం చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2014 నుంచి 2019 5 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఒక ప్రభుత్వాన్ని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రజలు చీత్కరించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి పట్టం కట్టేటప్పుడు ఆ పోలైనటువంటి ఓట్ల సంఖ్యను చూడండి. 2014లో పోలైన ఓట్ల కంటే 2019లో పోలైన ఓట్లు 32 లక్షల ఓటర్లు ఎక్కువగా అదనంగా పోలయ్యాయి. అంటే పెద్ద ఎత్తున పోలింగ్ జరిగింది. 32 లక్షల మంది అదనంగా వేశారు. మరి 2019 నుంచి 2024 అలాంటిది ఏమైనా జరిగిందా? ఖచ్చితంగా జరగలేదు. సగానికి సగం 16 లక్షలు. ఈ 16 లక్షలు ఏంటి? పెరిగినటువంటి ఓటర్లు ఉన్నారు. 2019 నుంచి 2024కి పెరిగినటువంటి నమోదు, కొత్తగా నూతనంగా నమోదైన ఓటర్ల సంఖ్య 16 లక్షలు ఉంది ఉజ్జాయింపుగా. సో అవే పెరిగాయి. అంటే అప్పుడు పెరిగిన ఓట్లన్నీ తెలుగుదేశానికి ఉంటాయా? ఖచ్చితంగా వైసీపీకి వైసీపీ ఉంటుంది, తెలుగుదేశానికి తెలుగుదేశం ఉంటుంది, మిగిలిన పార్టీలకు మిగిలిన పార్టీలు ఉంటాయి. కాబట్టి అవి వేశారు.
అంటే ఒక పార్టీకి అనుకూలంగా పెద్ద ఎత్తున ఓట్ ట్రాన్స్ఫర్ కాలేదు అనేది ఖచ్చితంగా ఇక్కడ చెప్పగలుగుతాం. రెండవది, మహిళా ఓటర్లు ఎక్కువగా ఓట్లు వేసినట్టుగా కనపడుతుంది. ఎస్, మహిళా ఓటర్లకి డ్వాక్రా రుణాల మాఫీ చేస్తానని మోసం చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఇది ప్రజలకి తెలుసు, మహిళలకి తెలుసు. మహిళలకి సిలిండర్ మీద 100 రూపాయలు సబ్సిడీ ఇస్తానన్నాడు 2014లో. సబ్సిడీ ఇచ్చాడా? ఇవ్వలేదు. మరి రీసెంట్ కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వం ద్వారా మహిళలపై ఉన్నటువంటి రుణాలను మాఫీ చేశారు. ఇది వాస్తవం. మహిళలపై 31 లక్షల ఇంటి పట్టాలు ఇచ్చింది కనపడుతుంది. 25 లక్షల గృహాలు నిర్మించి ఇచ్చింది కనపడుతుంది. అమ్మఒడి, ఆసరా, సున్నా వడ్డీ, ఇలా ఒక్కొక్క పథకాన్ని మీరు కానీ తీసుకుంటే 1,40,000 రూపాయలు సంవత్సరానికి ఒక కుటుంబానికి లబ్ధి జరుగుతుంది. దీనిలో అత్యధికమైనటువంటి భాగం మహిళా చేతిలోకే వెళుతుంది. సంవత్సరానికి 5 లక్షలు తక్కువ కాకుండా ప్రతి కుటుంబానికి లాభం జరిగింది. మరి చదువులకు కానీ, ఆరోగ్యానికి కానీ, వ్యవసాయానికి కానీ ఆదుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కాదని మోసం చేసిన చంద్రబాబుకి ఎందుకు ఓటేస్తారు? ఇది ఒక్కసారి ఆలోచించాలి. ఇది కాకుండా పెరిగిన ఓటింగ్ మాకు అనుకూలం అంటున్నారు. ఓటింగ్ ఎక్కడ పెరిగింది? ఓటింగ్ పెరిగిన పర్సెంటేజ్ ఒకసారి గమనిస్తే 1.3% to 2% పెరిగింది. అయితే పెరిగిన ఓటింగ్ ఎక్కడ పెరిగింది? రూరల్ ఏరియాలో పెరిగింది. మీరు కానీ ఒకసారి గమనిస్తే 67 సీట్లలో దాదాపుగా 7% దాకా ఓటింగ్ అధికంగా నమోదైంది రూరల్ ఏరియాలో. అర్బన్ ఏరియాలో 19 చోట్ల తగ్గింది. 2% ఓటింగ్ తగ్గింది. అంటే రూరల్ ఏరియా వైసీపీకి అనుకూలం, అర్బన్ ఏరియా ఓటర్లు టీడీపీకి అనుకూలం అని చెప్పుకుంటున్నటువంటి వీళ్ళ లెక్కల్లోనే ఆలోచిస్తే మరి రూరల్ ఏరియాలో పెరిగిందంటే వైసీపీకి అనుకూలం కదా, అర్బన్ ఏరియాలో తగ్గిందంటే తెలుగుదేశానికి వ్యతిరేకం కదా. ఇది ఒక ప్రామాణికంగా తీసుకోవాలి. పెద్ద ఎత్తున ఓటర్లు అధికంగా ఓట్లు వేశారంటున్నారు. మన కుప్పంలో తగ్గిందే, కుప్పంలో తగ్గిపోయింది కదా, పర్సెంటేజ్ తగ్గింది. గతంలో పోలైన ఓట్ల కన్నా ఇప్పుడు దొంగ ఓట్లు ఏదో ఉన్నాయని చాలా తీసేసి 25,000 ఓట్లతో తీసేశారు. అక్కడ తీసేసిన తర్వాత జాయినింగ్స్ కూడా అయ్యాయి కదా. ఓవరాల్ గా కానీ మీరు చూస్తే కుప్పంలో ఓటింగ్ తగ్గింది. మరి దేనికి సూచన ఇది? కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతున్నారని జరుగుతున్నటువంటి ఈ ప్రచారం వాస్తవం అని ఒప్పుకోవాలి కదా, 100% ఒప్పుకోవాలి కదా. మరి చంద్రబాబుకి లేని గాలి మిగిలిన కాన్స్టిట్యున్సీలకు ఉంటుందా? చంద్రబాబు గారి నియోజకవర్గంలో తగ్గినటువంటి పోలింగ్ శాతం ఆయన ఓటమికి కారణం అవుతుందా? మరి చంద్రబాబు గారే ఓడిపోతుంటే తెలుగుదేశం నాయకులు గెలుస్తారా? ఇది ఒక్కసారి ఆలోచించండి. రెండవది, అధిక శాతం ముస్లిం మైనారిటీ సోదరులు ఎన్డీఏకి వ్యతిరేకంగా ఓటు వేయాలనేటటువంటి భావనలో ఒక పత్వా కూడా జారీ చేసినట్టుగా కూడా ప్రచారం జరిగింది. అదే నిజమైతే 48,000 ఓట్లు ఉన్నటువంటి హిందూపురంలో బాలకృష్ణ గారు ఓడిపోవాలి. 8,000 ఓట్లు క్రిస్టియన్ ఓట్లు ఉన్నాయి హిందూపురంలో, 48,000 ఓట్లు మైనారిటీ ముస్లిం ఓట్లు ఉన్నాయి. దాదాపుగా 40,000 ఓట్లు ఎస్సీ, మాదిగ సామాజిక వర్గం. అంటే ఇవి 4 సామాజిక వర్గాలు కలిపితే 96,000 ఓట్లు ఈ 4 సామాజిక వర్గాలు, ఎస్సీ, మాదిగ, మాల, క్రిస్టియన్, ముస్లిమ్స్, 96,000 ఓట్లు. మరి అక్కడ బాలకృష్ణ గారు కూడా ఓడిపోతున్నాడు అనే కదా లెక్క. మరి బాలకృష్ణ గారు ఓడిపోయి, చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయి మిగిలిన రాష్ట్రం మొత్తంలో వస్తుందా? ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి ఇదంతా కూడా ఒక తప్పుడు విధానంలో, ఒక క్రమ పద్ధతిలో కావాలని చేసేటటువంటి దుష్ప్రచారం తప్ప వారు గెలవడానికి ఎలాంటి అనుకూల వాతావరణం లేదు. కేవలం పవన్ కళ్యాణ్ గారు జత కట్టడం వలన ఒక సామాజిక వర్గం ఓట్లన్నీ తెలుగుదేశానికి ట్రాన్స్ఫర్ అయ్యాయని చెప్తూ అదే భ్రమని కల్పిస్తూ ఈ బెట్టింగ్లో క్యాష్ చేసుకోవడం తప్ప ఇంకోటి కానే కాదు. కొన్ని ప్రాంతాలలో అదే వారికి శాపంగా మారింది. అదే వారికి శాపంగా మారింది. ఏపీ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా కాపులకి అనేక పథకాలు రూపంలో ఎక్కువ సీట్లు ఇవ్వడం కానీ, పథకాలు ఇవ్వడం కానీ, ప్రభుత్వంలో ఉన్నటువంటి పదవులు ఇవ్వడం కానీ, పోర్ట్ఫోలియోస్ మంత్రివర్గంలో కూర్పులో కానీ అవకాశాలు ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ కులాన్ని మోస్తున్నటువంటి అనేక మంది పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారు. కాబట్టి ఓట్ పర్సెంటేజ్ కొంత కులాభిమానం మీద వారికి పడ్డా మాకెక్కడా కూడా తగ్గినటువంటి పరిస్థితి లేదు.
ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా కాపు సామాజిక వర్గం కూడా ఉంది.